హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోడిస్. ఆంధ్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క రైతు అకౌంట్లోకి 20,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈ పథకానికి సంబంధించి మీకు 20,000 వచ్చిందా లేదా అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఎలా చెక్ చేసుకోవాలో కూడా మనం తెలుసుకుందాం. ముందుగా ఈ పథకం గురించి మనం మాట్లాడుకోవాలి అనుకుంటే, ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి 3 విడతల్లో 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నట్టుగా తెలిపారనమాట. దాంతోపాటు ప్రధానమంత్రి పీఎం కిసాన్ తో పాటు సమన్వయం చేస్తూ కేంద్రం నుంచి 6,000తో పాటు రాష్ట్రంలో అదనంగా 14,000 రూపాయలు అందజేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. పీఎం కిసాన్ కింద కేంద్రం 2,000 విడత విడుదల చేసినప్పుడు అన్నదాత సుఖీభవ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు జమ చేస్తుంది. దీంతో రైతుకు ఒక్కో విడతలో 7,000, సంవత్సరానికి మొత్తం 20,000 రూపాయలు అందిస్తామని చెప్పేసి సీఎం గారు చెప్పడం జరిగింది. ఇక 2025 మేలో పీఎం కిసాన్ తొలి విడత నిధులు విడుదలైతే అదే సమయంలో రాష్ట్రంలో కూడా తమ వాటాను విడుదల చేస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట. ఇక ఈ విధానంతో రైతులకు సంబంధించినటువంటి ఖర్చులు ఏదైతే ఉంటాయో, అంటే విత్తనాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, సహజ విపత్తు నష్టపరిహారం లాంటివి కానివ్వండి, ఈ విడతల ద్వారా వాళ్ళకి కావాల్సిన సహాయం అందుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. 2025-26 బడ్జెట్ లో పథకం కోసం 6,300 కోట్లు కేటాయిస్తున్నట్టు సీఎం గారు తెలపడం జరిగిందనమాట. అర్హత కలిగిన రైతులు, కౌలు రైతులతో సహా ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అర్హుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తుందని చెప్పేసి వివరించారు. పీఎం కిసాన్, రైతు భరోసా పథకాల్లో నమోదైన రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మహానాడు సందర్భంగా రైతుల జీవనోపాధిని మెరుగుపరచడం, వ్యవసాయ శాఖ రంగానికి బలోపేతం చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పేసి బాబు గారు చెప్పడం జరిగింది. ఇక దీన్ని ఎలా చెక్ చేసుకోవాలో కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు చెక్ చేయాలి అనుకున్న వారు గూగుల్లోకి వెళ్ళండి, అన్నదాత సుఖీభవ .gov.in అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే సైట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది ఓన్లీ ఫర్ అన్నదాత సుఖీభవకు సంబంధించిన స్టేటస్ తెలుసుకోవడానికి మాత్రమే. సో ఇది తెలుసుకోవడానికి మీకు ఆధార్ నెంబర్ కావాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎంటర్ చేయడం కోసం ఇక్కడ చూడండి, చెక్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ ఈ బటన్ని ట్యాప్ చేయండి. ఈ బటన్ని ట్యాప్ చేసినట్లయితే ఏదైతే రైతు ఉన్నారో, ఎవరి పేరు మీద అయితే మీరు అన్నదాత సుఖీభవ అప్లై చేశారో వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ. దాంతోపాటు ఇక్కడ కనిపించే క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసేసి సెర్చ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించినటువంటి స్టేటస్ రావడం జరుగుతుంది అనమాట. అంటే మీకు ఎంత డబ్బు వచ్చింది, ఎంత డబ్బు వస్తుంది, మీరు ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అని చెప్పేసి ఈ విధంగా మీరు స్టేటస్లో చెక్ చేసుకోవచ్చు. మొత్తానికి ఇది అప్డేట్. ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.